ఏవండి హ్మ్? పాలు తాగండి. హ్మ్. హ్మ్? హ్మ్. హ్మ్. ఆహ్, ఏవండి? ఏవండి? హ్మ్. ఏవండి? ఏయ్! హ! హ! నిద్రపోతున్నాను కదా ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? ఆ! హ్మ్. హ్మ్. గురకని చూడు. అ ఏవండి? ఏయ్! ఆ! ఆ! నిద్రపోతుంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? పో. ఆ! ఆ! హ్మ్. 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 ఏవండి? ఏవండి? ఆ! నేనేనండి. నీకసలు అ ఆ! బుద్ధుందా? నిద్రపోతుంటే ఏవండి? డిస్టర్బ్ చేస్తావేంటి? ఛీ! నిన్ను హ్మ్. దీన్ని ఇతన్ని హ్మ్. హ్మ్. మళ్ళీ లేపి చూద్దాం. ఏవండి? హ్మ్. ఏవండి? ఆ! అ అ ఏంటి నువ్వు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు? మాట్లాడాలండి. ఏం మాట్లాడాలి? ఆ! ఎప్పుడు చూసినా మాటలేనా? పడుకో. పొద్దస్తమాను ఇదే పని. హ్మ్. నోరు మూసుకుని పడుకో. ఈసారి డిస్టర్బ్ చేశావంటే చంపేస్తాను. హ్మ్. 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 ఏవండి? ఏవండి? మీకొక విషయం తెలుసా? ఏంటి? నా ఫ్రెండ్ నిషా ఉంది కదా! ఉంది. తను తన హస్బెండ్‌ని వదిలేసి వేరే వాడితో లేచిపోయింది. ఆ! హ్మ్. వేరే వాడితో లేచిపోయిందా? అవునండి. ఎందుకు? ఏముంది? వాళ్ళాయన కూడా మీలాగే తినడం, పడుకోవడం తప్ప పెళ్ళాన్ని అస్సలు పట్టించుకోడంట. ఆ! అందుకే తను వేరే అబ్బాయిని కరెక్ట్ చేసి వాడితో వెళ్ళిపోయింది హ్యాపీగా. పాపం ఆమె భర్త. హ్మ్. ఏంటి? పెళ్ళాన్ని పట్టించుకోకపోతే వేరే వాళ్ళతో లేచిపోతారా? ఇక నుంచి నేను నిద్రపోకూడదు. అది ఏం చెప్పినా నేను దానికి కట్టుబడి సేవ చేయాలి. లేదంటే ఇది కూడా లేచిపోద్ది. ఇది లేచిపోయిందంటే నా బతుకు బస్టాండ్ అయిపోద్ది. హర్షవర్ధిని! హర్షవర్ధిని! ఆ! చెప్పండి. ఏమండి? చూడు, హ్మ్. ఇక నుంచి నువ్వేం చెప్పినా నేను చేస్తాను. నువ్వేం ఫీల్ అవ్వద్దే. నువ్వేం హ్మ్. చెప్పినా నేను చేస్తానే. ఓకేనా? హ్మ్. ఇక నుంచి హ్మ్. హ్యాపీగా ఉందాం హర్షవర్ధిని. సరే. ఏ?